ఏదైతే నిన్న గుంటూరులో జరిగిన ఘటన మహిళలందరూ కూడా ఈరోజు దానిని చూసి తీవ్రంగా కలత చెందిన పరిస్థితి. సభ్య సమాజం కూడా తలదించుకునే విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రవర్తించిన తీరును నిన్న కరెక్ట్ గుంటూరులో చేసిన ఆ ఘటనే దానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలకు ఈ రోజు అభద్రతా ప్రదేశంగా, అదేవిధంగా అరాచక ప్రదేశంగా మారిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడపిల్లకు ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో భద్రత లేదని నిన్న ఈ రోజు నిరూపించినారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే నిన్న నడి రోడ్డున ఒక మహిళను తీసుకొచ్చి మహిళను కేవలం 10,000 లంచ్, వాళ్ళు ఏదైతే టీడీపీ నాయకులు 10,000 లంచం అడిగారో ఆ లంచం ఆమె ఇవ్వనందుకు ఒక టీడీపీ కార్యకర్త ఆ మహిళను బయటికి తీసుకొచ్చి ఆమె మీద దాడి చేసి ఆమె బట్టలు తీసేసి వివస్త్ర చేసిన పరిస్థితిని మనందరం కూడా, రాష్ట్ర ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా చూశారు. నిజంగా ఇది సిగ్గుచేటు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు రాలేదు. ఎందుకంటే ఒక మహిళను నడి రోడ్డు మీద ఈ విధంగా ప్రవర్తించిన పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడలేదు. కానీ ఈ రోజు నిన్న జరిగిన ఏదైతే 15వ తేదీ జరిగిందో ఆ ఘటన చూస్తే మాత్రం నిజంగా చాలా బాధాకరమని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మహిళను చేసిన తప్పేంటి? ఈ రోజు ఆ మహిళ ఇంటికి వెళ్ళి ఏదైతే వాటర్ కనెక్షన్ మీకు ఇవ్వాలంటే మీరు 10,000 లంచం కావాలని మల్లెల మూర్తి అనే ఒక టీడీపీ నాయకుడు వాళ్ళను లంచం డిమాండ్ చేస్తే వాళ్ళు ఆ లంచం మేము ఇచ్చుకోలేము అన్నందుకు ఈరోజు ఆ మహిళలను, ఆ కుటుంబ సభ్యుల మీద తీవ్రంగా వాళ్ళను దాడి చేసి ఈరోజు ఆ మహిళలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితిని అందరూ కూడా చూశారు. నిజంగా ఇది చాలా దారుణం, చాలా దుర్మార్గమునని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నడి రోడ్డు మీద చేశారు. కానీ ఈ రోజు ఎటువంటి మీరు అతనికి కఠినమైన శిక్ష కూడా ఇవ్వలేదు అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మహిళ 15వ తేదీ మహిళ మీద దాడి చేశారో 16వ తేదీ పొద్దున్నేనే ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా రెస్పాండ్ కాలేదు. ఆ కంప్లైంట్ ను కూడా తీసుకోలేదు. ఆ వ్యక్తి మీద కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు ఈ ప్రభుత్వం. ఎప్పటికీ 15వ తేదీ జరిగినా 16వ తేదీ కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. అక్కడ లోకల్లోనే ఒక మహిళా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఉన్నారు. గల్లా మాధవి గారు ఏదైతే మహిళకు అన్యాయం జరిగిందో ఆ మహిళ పక్షాన్ని నిలబడకుండా ఆమె కంప్లీట్ గా సెటిల్మెంట్లు చేయడానికి ఆమె చేయడం జరిగింది. ఏదైతే ఆ మహిళ 16వ తేదీ పొద్దున్నే మహిళ కుటుంబ సభ్యులను ఈ గల్లా మాధవి గారు పిలిపించుకున్న మాట వాస్తవమా కాదా? అదే విధంగా ఏదైతే ఈ మహిళకు అన్యాయం జరిగిందో ఆ నిందితుడికి అడ్డంగా సపోర్ట్ గా నిలవడం వాస్తవమా కాదా? అదే విధంగా దీన్ని సెటిల్మెంట్ చేయాలని మాధవి గారు అనుకోవడం వాస్తవమా కాదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి ఒక మహిళకు సపోర్ట్ చేయకుండా ఏదైతే మహిళ మీద దాడి చేసి ఇచ్చేశాడో ఆ నిందితుడికే ఈరోజు ఆమె అండగా నిలబడడం అనేది నిజంగా చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు టీడీపీ నాయకులు కాబట్టి, ఆమెకు అనుచరులు కాబట్టి ఈ రోజు ఆమె వాళ్ళను వెనుకేసుకురావడం జరుగుతుంది. ఇది ఏమన్నా న్యాయమా అని నేను అడుగుతున్నా. ఈ విధంగా చేసుకుంటే పోతే అసలు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు మీరు ఏదైతే 15వ తేదీ జరిగి 16వ తేదీ కంప్లైంట్ ఇచ్చి 17వ తేదీ కూడా సైలెంట్ గా ఉండి ఏదైతే 17వ తేదీ మా సాక్షి మీడియా దీన్నంతా బయటికి తీస్తే అప్పుడు మీరు ఈ వ్యక్తిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడు 18వ తేదీ మీ టీడీపీ కార్యకర్తను సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు అంతా తెలుసు 15వ తేదీ నుంచే
మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ ఎటువంటి యాక్షన్ అతని మీద మీరు చేయలేదు. అయితే నేను ఒకటి ఈ మాధవి గారికి అడుగుతున్నాను, మీరు మళ్ళీ ఒక వీడియోను బయటికి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? ఏదైతే నిందితుడు నిజంగా మహిళకు అన్యాయం జరిగింది, నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు జాప్యం చేశారు అని మీరు చెప్తున్నారు. అంటే మీరే మళ్ళీ పోలీసులు అక్కడ ఉన్న సిఐ గారు ఏం చెప్తారు? ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాతే మేము ఈ నిందితుడి మీద యాక్షన్ తీసుకుంటున్నాము అని ఆయనే చెప్పారు. మీరు దీని వెనకాలంతా మాధవి గారు ఉన్నారనే విషయం కంప్లీట్ గా వాళ్ళే బయట పెట్టడం జరిగింది. ఈ విషయం చూస్తే ఎవరికైనా ఇది అర్థం అవుతుంది. కాబట్టి ఒక మహిళగా మీరు ఒక మహిళకు సపోర్ట్ గా ఉండాలి, కానీ మీ కార్యకర్త అయినా మీ నాయకుడైనా మీ అనుచరుడైనా కూడా ఖచ్చితంగా ఒక మహిళకు అన్యాయం జరిగితే మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు కూడా మీ నాయకులు కూడా ఎప్పుడు చెప్తుంటారు, మా ప్రభుత్వంలో మేము ఎవరైనా ఏ మహిళ మీదైనా కూడా చెయ్యి వేస్తే ఖచ్చితంగా అదే ఆఖరి రోజు అని సీఎం గారు ఎప్పుడు పదే పదే చెప్తుంటారు. అయితే ఈ రోజు ఇంతమంది మహిళల మీద నటి రోడ్డు మీద మహిళల మీద దాడి చేసి ఆమెను ఇచ్చేస్తే కూడా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడేదో సస్పెండ్ చేయడం జరిగింది. కానీ మేము ఒకటైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. కానీ ఎటువంటి యాక్షన్స్ కూడా ఎప్పుడైతే ఇవి చేసేది కూడా ఎక్కువ చేసే వాటిలో కూడా చాలా మంది టీడీపీ నాయకులు వాళ్ళ హ్యాండ్ కూడా ఉందని అందరికీ తెలుసు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు గాని, ఈ డిప్యూటీ సీఎం గారు గాని, హోంమంత్రి గారు గాని ఎప్పుడు కూడా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోలేదు. ఎప్పుడు తప్పు చేశారని వాళ్ళు ప్రూవ్ అయినా కూడా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. ఎప్పుడైతే వాళ్ళ యాక్షన్స్ తీసుకుని ఉంటే ఈ రోజు కింద స్థాయి నాయకులు ఈ విధంగా ప్రవర్తించేవారు కాదు. కాబట్టి మీరు తప్పు చేసిన వాళ్ళ మీద వెంటనే ఎప్పుడైనా కూడా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకు కఠినమైన చర్యలు వేయాలి అని నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మహిళలు చాలా మంది బలైన పరిస్థితి, ఈ రోజు చాలా మందికి రక్షణ లేకుండా పోతుంది. ఈ రోజు ఈ ప్రభుత్వంలో మహిళలు బయటికి వెళ్లాలంటే కూడా భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. అయితే ఈ రోజు చూస్తుంటే ఈ ఘటన కూడా ఎక్కడా జరగలేదు. ఈ రోజు గుంటూరు జిల్లా అంటే సీఎం గారు, అదే విధంగా డిప్యూటీ సీఎం గారు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి వాళ్ళందరూ నివాసం ఉండే జిల్లా అది. అదే విధంగా డీజీపీ కార్యాలయం కూడా గుంటూరు జిల్లాలో ఉంది. అంతమంది ఉండే జిల్లా, ఆ జిల్లాలో జరిగిన ఘటనకే మీరు న్యాయం చేయలేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వారికి మీరేం న్యాయం చేస్తారని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు చేసేటి ఏదైతే మన ఒక సంఘటన జరిగినప్పుడు మామూలుగా అయితే హోంమంత్రి గారు ఇప్పటికి కూడా ఆమె ఎక్కడ కూడా ఎటువంటి యాక్షన్స్ ఎవరి మీద కూడా తీసుకోవట్లేదు. కానీ నేను ఈ సందర్భంగా ఒకటే హోంమంత్రి గారికి చెప్తున్నా, ఈ రాష్ట్రానికి మీరు మహిళా హోంమంత్రి గారు ఉన్నప్పుడు మహిళలకు రక్షణ కల్పించే బాధ్యత మీ మీద పూర్తిగా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మహిళ పక్షాన ఉండి మహిళలకు రక్షణ కల్పించే బాధ్యతగా తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ ను కంప్లీట్ గా ఫాలో కావాలని నేను ఈ హోంమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు మొన్న వైసీపీ నాయకులు ఎవరో మేకలను కోడళ్లు కొడితే మాత్రం వాళ్ళను రోడ్ల మీదకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి కొట్టుకుంటా స్టేషన్లకు తీసుకెళ్లారు. కానీ ఈ రోజు ఈ మహిళకి ఇంత అన్యాయం జరిగితే, నడి రోడ్డు మీద ఆ మహిళకు అన్యాయం జరిగితే, అవమానం జరిగితే మీరేమన్నా ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేశారా? ఆ వ్యక్తికి మీరేమన్నా సంఖ్యలేసి తీసుకెళ్లారా? అవి ఎక్కడా జరగలేదు. అంటే ఈరోజు వాటికన్నా ఈరోజు మహిళకు జరిగిన అన్యాయం కన్నా మీరు కోడిలకు మేకలకు చేసిన ఇదే పెద్దదా అని నేను అడుగుతున్నా. అంటే మహిళకు ఇంత దారుణం జరిగితే ఈ సమస్య అంత చిన్నదిగా మీరు చూస్తున్నారా అని నేను హోంమంత్రి గారిని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇప్పటికైనా సరే ఈ వ్యక్తికి ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ జరగని ఘటన ఇది. ఖచ్చితంగా ఈ మహిళకు జరిగిన అన్యాయానికి మీరు ఏదైతే నిందితుడు ఉన్నాడో ఆయన ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇటువంటి వాళ్ళని వదిలేస్తే రిపీటెడ్ గా మహిళలంటే గౌరవం లేకుండా, మహిళలంటే భయం లేకుండా
చాలా మంది చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఈ విధంగా చేసిన వాళ్ళకు కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఈ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.